ఫైర్ అనుకుంటేవా? కాదు, వైల్డ్ ఫైర్. సదరన్ సినిమా స్థాయి ఇది అని పుష్పగాడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. తగ్గేదే లే అని ఇండియా మొత్తం ఇప్పుడు పుష్ప జపం చేస్తోంది. తెలుగు సినిమా పవర్ మళ్ళీ తెలిసొచ్చింది. బాహుబలి నుంచి ఇప్పుడు పుష్ప వరకు ఇండియాని సదరన్ సినిమాలు, మరీ ముఖ్యంగా తెలుగు మూవీస్ ఊపేస్తున్నాయి. ఇంతకీ ఇంతలా ఎలా కనెక్ట్ అవుతున్నారు? పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇండియాను ఊపేస్తున్న సదరన్ మూవీస్, తెలుగు సినిమాకు నార్త్ జనాల బ్రహ్మరథం. పుష్ప 2 మేనియాతో కొత్త ఈక్వేషన్స్. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 రికార్డులు. ఇండియా మొత్తం ఇప్పుడు పుష్పగాడి ఫీవర్ అంటుకుంది. రిలీజ్ కు ముందే కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. పుష్పగాడు నడిచొస్తుంటే ఆ దారిలో రికార్డులన్నీ పక్కకు తప్పుకుంటున్నాయని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తెలుగులోనే కాదు, హిందీతో పాటు పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 క్రేజ్ చూస్తే మెంటలెక్కిపోతోంది ప్రతి ఒక్కరికి. ఒక సినిమా కోసం అభిమానులు ఇంతలా వెయిట్ చేస్తారా అని అనుమానపడే స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. సుక్కు బన్నీ 3 ఏళ్ల కష్టానికి అంచనాకు మించి రెస్పాన్స్ వస్తోంది. పుష్ప 2 క్రేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. రిలీజ్ కు ముందే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బుక్ మై షోలో ఏకంగా ముందే 3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి. దీంతో ఫాస్టెస్ట్ 3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 223 కోట్ల ఓపెనింగ్స్ తో RRR టాప్ లో ఉంది. అయితే ఇప్పుడు పుష్పగాడి దెబ్బకు RRR రికార్డ్ లేచిపోయేలా కనిపిస్తోంది. టాలీవుడ్ నుంచి వచ్చిన మ్యాజికల్ మూవీలా పుష్ప 2ను ఫీల్ అవుతున్నారు నార్త్ జనాలు. మలయాళం, కన్నడ, తమిళ్లో పుష్ప క్రేజ్ పీక్స్ లో కనిపిస్తోంది. తెలుగు సినిమా స్థాయేంటో, స్థానమేంటో బాహుబలి పరిచయం చేసింది. టాలీవుడ్ మీద పాన్ ఇండియా ప్రేక్షకుడికి అప్పుడు మొదలైన ప్రేమ తరువాత పెరుగుతూనే వచ్చింది. బాహుబలి మొదలు పెడితే తగ్గేదలే అని పుష్ప మరో మెట్టు మీద టాలీవుడ్ ను కూర్చోబెట్టాడు. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అన్నట్లు తెలుగు సినిమా అంటే చాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తెలుగు నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు సాధించారు. వీరు నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. వీరితో పాటు పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, రాజమౌళి సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా కేటగిరీలోకి తొలిసారిగా అడుగు పెడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఎవ్రీ టైం మన డైరెక్టర్స్ ఒక కొత్త కాన్సెప్ట్ ఎంచుకుని ప్రెజెంట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ లవ్ స్టోరీ కాదు, లేకపోతే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఒకటే కాదు. అవి ఉంటూ కూడా వాళ్ళు ఎంచుకునే ఎలిమెంట్ ఏదో కొత్తగా ఉంటుంది. ఎక్కడో మైథలాజికల్ ఎలిమెంట్ తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకుని ప్యాకేజ్ చేయడం వల్లే సౌత్ డైరెక్టర్స్ కి, సౌత్ యాక్టర్స్ కి, సౌత్ హీరోస్ కి ఒక క్రేజ్ ఏర్పడింది. రావడం వల్లే దాని సీక్వెల్ ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందని. పాన్ ఇండియా లెవెల్లో కార్తికేయ 2, హనుమాన్ తరువాత తెలుగు మూవీ హవాకు చిన్న బ్రేక్ వచ్చింది. ఆ గ్యాప్ ను పుష్పగాడు పూర్తి చేశాడు. ఆలస్యమైనదా ఉత్తరాది ప్రేక్షక అనే రేంజ్ లో తగ్గేదలే అన్నట్లు పుష్పగాడు దూసుకుపోతున్నాడు. చేతిలో చిల్లిగవ్వలేని దశ నుంచి వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగే పాత్ర పుష్పరాజ్. సహజంగానే ఇందులో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిక్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. సగటు సినిమా అభిమాని కోరుకునేది ఇదే. ఇలాంటి పాత్రలు, సినిమాలు బాలీవుడ్ లో రావడం లేదు. ఈ గ్యాప్ ని దక్షిణాది సినిమా భర్తీ చేస్తోంది. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ లాంటి మాస్ హీరోలు యాక్షన్ తో అలరించిన వారి పాత్రల్లో సగటు ఇండియన్ సినిమా హీరో పడే కష్టాలు, కన్నీళ్లు, తెగువ, సాహసం వంటివి కనిపించవు. దీంతో అక్కడి ఆడియన్స్ ఓన్ చేసుకోలేకపోతున్నారు. అదే దక్షిణాది సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కావలసినన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అదే సక్సెస్ ఫార్ములాగా మారింది. పుష్ప 2 సక్సెస్ తో ఇకపై పాన్ ఇండియా లెవెల్లో సౌత్ సినిమాలు దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఒక్కొక్కరి నుంచి కనీసం 2 సినిమాలు ఉన్నట్లుగా పాన్ ఇండియా లెవెల్లో మరో రౌండ్ దున్నేసేందుకు మన హీరోలంతా రెడీ అవుతున్నారు.
దీంతో రాబోయేది చూడబోయేది అంతా మన టాలీవుడ్ హవానేనా? ఏ సినిమాలు రాబోతున్నాయి, ఎవరెవరివి రాబోతున్నాయి? పుష్ప 2 తరువాత ఒక్కో హీరో పాన్ ఇండియా లెవెల్లో బరిలోకి దిగుతూ బాక్స్ ఆఫీస్ కు ఊపిరాడకుండా చేయబోతున్నాడు. సలార్ కల్కితో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ సీక్వెల్స్ రూపంలో దండయాత్ర చేయబోతున్నాడు. ఈలోపు రాజాసాబ్ పలకరిస్తాడు. హోంబలే మూవీస్ తో 3 పాన్ ఇండియా మూవీస్ కోసం డార్లింగ్ సైన్ చేశాడు. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ రాబోతోంది. ప్రభాస్ దూకుడుకు ఉత్తరాది బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. దేవరతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ దేవర 2గా రాబోతున్నాడు. ఈలోపు ప్రశాంత్ నీల్ తో మూవీ తలచుకుని పాన్ ఇండియా ప్రేక్షకుడు జోష్ చూపిస్తుంటే బాక్స్ ఆఫీస్ భయపడుతోంది. మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీ కోసం పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ వెయిట్ చేస్తోంది. హీరోల సినిమాల లెక్క తీస్తే రాబోయే కొన్నేళ్లు పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలది, మన ఇండస్ట్రీదే హవా. కాన్సెప్ట్, టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రతి ఎలిమెంట్ లోనూ సదరన్ సినిమా ఫ్లాగ్ బేరర్ గా మారింది. టాలీవుడ్ అంటేనే చిట్లించిన హిందీ నుదుర్లు కూడా ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ ఏంటి తేడా చెరిగిపోయిందని మనోళ్లను కలుపుకుపోతున్నారు. కథల కోసం మన స్టోరీ రైటర్ల వెంట, హిట్ కోసం డైరెక్టర్ల వెంట పడుతున్నారు. టాలీవుడ్ ఈ స్థాయిలో ఉండడం వెనుక తెలుగు ప్రేక్షకుల అభిమానం, సినిమా అంటే ప్రేమే కారణం. మన ఆడియన్స్ ను మెప్పించే ప్రాసెస్ లో హీరోలు, డైరెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. దాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. బాహుబలి నుంచి ఇప్పుడు పుష్ప 2 వరకు వరుస సక్సెస్ లు చెప్పకనే చెప్పింది అదే. తమిళ, కన్నడ ఇండస్ట్రీలు కూడా పాన్ ఇండియా లెవెల్లో మ్యాజిక్ చేస్తున్నాయి. దీంతో ఇండియా మొత్తాన్ని ఇప్పుడు మన సినిమాలే ఊపేస్తున్నాయి. అక్కడ షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ మనకు విజయ్ సేతుపతి కానీ, లేకపోతే ఫహద్ ఫాజిల్ కానీ, లేకపోతే మన ప్రభాస్ కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బన్నీ కానీ, అందరూ మనకు కావాల్సిన వాళ్ళు. ఇటువంటి యాక్టర్లు ఒక ఫ్యూ యాక్టర్స్ ఒక బంచ్ లో కలిపి మనకు కనిపించినప్పుడు ఇట్స్ ఎ ఫీస్ట్ టు ద ఐ. అంటే కాకపోతే ఏంటంటే దాంట్లో బడ్జెట్స్ ఆర్ హైలీ ఇన్వాల్వ్, చాలా హ్యూజ్ బడ్జెట్స్ అవుతాయి. కాబట్టి ప్రతి నిర్మాత సేఫ్ అవ్వాలి. నా సిన్సియర్ విషయం ఏంటంటే ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉండి, ఎంటర్టైన్మెంట్ అనేది కాస్ట్ బేరబుల్ గా ఉంటే ఒక ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ సినిమా ధైర్యంగా చూసే మూమెంట్ వస్తుంది. ఓ వర్గానికి మాత్రమే నచ్చే కథలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాలీవుడ్ ఘోరంగా ఫీల్ అవుతోంది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం అన్నట్లు కనిపించిన ఖాన్లు కూడా సక్సెస్ వేటలో వెనకే ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడు వాళ్లకు కూడా సౌత్ డైరెక్టర్లే దిక్కవుతున్నారు. రణ్బీర్ కపూర్ కు యానిమల్ రూపంలో మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బ్రేక్ ఇస్తే, షారుఖ్ ఖాన్ కు జవాన్ అంటూ తమిళ్ డైరెక్టర్ అట్లీ సక్సెస్ అందించాడు. బాలీవుడ్ కు మన హీరోలు కావాలి, మన సినిమాలు కావాలి. బాలీవుడ్ హీరోలకు మన డైరెక్టర్లు కావాలి. ఎలా చూసినా పాన్ ఇండియా లెవెల్లో సౌత్ హవా కనిపిస్తోంది. తెలుగు సినిమాకు ఇది మంచి తరుణం. తెలుగు వాళ్లుగా మనం గర్వించదగ్గ సమయం. సినిమా ప్రాంతాలను, సరిహద్దుల్ని చెరిపేస్తుందని చెప్పడానికి ఇదో బలమైన సాక్ష్యం. పాన్ ఇండియా మూవీస్ అంటే బాలీవుడ్ కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తోందంటే మన రేంజ్ ఎక్కడికి ఎదిగిందో చెప్పొచ్చు.